హాయ్ అండి అందరికీ. ఇవాళ శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారిని దర్శించుకుందాము, అమ్మవారి రూపాన్ని చూద్దాము ఒకసారి. నేను ఒక మొక్కుకున్న పిల్లలైతే ఒక అమ్మవారి దగ్గర చిన్న విగ్రహం చేసి సమర్పించుకుంటాను, మొక్కు తీర్చుకుంటానని. అదైతే రెడీ అయిపోయింది, ఇంటికి వచ్చింది. దీన్ని ఓపెన్ చేస్తున్నా, మీ అందరితో షేర్ చేస్తున్నా ఎలా ఉందో చూద్దామనేసి. పిల్లలైతే ఇద్దామనేసి మొక్కుకున్నాను. మా అమ్మ పుట్టింది లక్ష్మీదేవిలాగా మా ఇంట్లో, అందుకే అమ్మవారి విగ్రహం కూడా రెడీ చేయించాను మొక్కు తీర్చుకుందామనేసి. చూడండి అమ్మవారి విగ్రహము చిన్నగా ఎంత బాగుంది కదా, సాలిడ్గా చిన్నగా చేయించాను. మంచిగా ఉంది అమ్మవారి విగ్రహం అయితే. ఇక్కడ చూశారు కదా, ఇవాళ ఫ్రైడే శ్రావణ శుక్రవారము ఇలా అమ్మవారిని దర్శించుకోవడము చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. చూడండి ఎంత బాగున్నారు కదా అమ్మవారు. మనము వెండి కానీ బంగారు కానీ ఏదైనా ఓపెన్ చేసి చూసేటప్పుడు కింద ఒక క్లాత్ లాంటిది ఏదైనా బట్ట పరచాలండి. అది పట్టు వస్త్రం కానీ ఏదైనా సరే అలా పరిచి దాని మీదనే ఓపెన్ చేయాలన్నట్టు. మనం ఎక్కడ పెడితే అక్కడ బంగారు వెండి పెట్టి ఓపెన్ చేసి చూడరాదు అన్నట్లు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి వెండి కానీ బంగారు కానీ ఎప్పుడైనా ఒక వస్త్రం పరిచి దాని మీదనే ఓపెన్ చేసి చూడాలి. అందుట్లో అమ్మవారి విగ్రహం కదా, నేను చిన్న ఒక జాకెట్ గుడ్డ కొత్తది ఓపెన్ చేసి దాని మీద అమ్మవారి విగ్రహం అనేది ఓపెన్ చేశాను. చూశారు కదా ఎలా ఉంది, బాగుంది కదా అమ్మవారి విగ్రహము. నాకైతే ఏది తీసుకున్నా ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి అమ్మవారి విగ్రహం.